ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ గారు పీడీ గారు 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనికులకి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్తో పోరాటం చేసే ప్రతి ఒక్కరికి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ అద్భుతంగా ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనికులకి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్తో పోరాటం చేసే ప్రతి ఒక్కరికి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ అద్భుతంగా జరిగినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు బీజేపీ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు సాంబయ్య గారు అదేవిధంగా జనసేన నాయకులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీల అతీతంగా ప్రజలందరూ మన భారతదేశానికి మన సైనికులకి మద్దతుగా ఈరోజు ఇంత అద్భుతంగా ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు మనం అందరం శాంతిగా బాగా మన దేశం బాగుందంటే సైనికులు ఎంతో మన గురించి త్యాగాలు చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో అనవసరంగా అమాయకుల్ని దగ్గర 28-29 మందిని చంపేశారు. అంటే హిందువుల కన్నా మన భారతీయులు చంపేశారు అనే పదం వాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మన భారతీయులు చంపేశారు కాబట్టి అనవసరంగా ఈరోజు మన దేశము మన సైనికులు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని చంపడానికి వాళ్ళని ఎదుర్కొనడానికి ఆపరేషన్ సింధూర్ ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళందరికీ మన మోడీ గారికి మన ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ మన దేశ నాయకులందరికీ ఒకే తాటి మీద ఉండి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాను మనం గుర్తుపెట్టుకోవాలా, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల దేశాలన్నీ
రకరకాలుగా ఉన్నాయి. మన భారతదేశం ఒక్కటే స్థిరంగా బ్రహ్మాండంగా ఉందంటే అది మన సైనికులు మనకు ఇచ్చిన మనల్ని కాపాడినందుకు అది మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ అనేక సందర్భంలో మన మీద దాడులు చేసేది, ప్రతి సందర్భంలో మనం వాళ్ళని తిప్పికొట్టామనే విషయం మనకు తెలవాలి. 1971లో మనం పాకిస్తాన్ని యుద్ధంలో మనం గెలిచే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అయినా కానీ ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మరీ ముఖ్యంగా కాశ్మీర్ జైలుతో మనం అందరం వ్యతిరేకించాలా. ఈరోజు దేశము మన ప్రజలందరూ ఒకటయ్యి ఆర్మీకి మన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఈ అద్భుతంగా మన సంతనూతలపాడు ప్రజలు నాయకులు అందరూ ఈ మన భారతదేశానికి మన సైన్యానికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై భారత్.